తిరుమలలో జరిగిన ఈ సంఘటన మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామి పూజకు కావలసిన పూల కోసం ఒక ప్రత్యేకమైన పూల తోటను పెంచాలని అనంత్ అల్వార్ పూల తోటకు సరిపడా నీళ్ల కోసం ఒక చెరువును తవ్వడం ప్రారంభించాడు. అనంత్ అల్వార్ గడ్డపారతో మట్టిని తవ్వుతూ ఉంటే నిండు చూలాలుగా ఉన్న తన భార్య ఆ మట్టిని గంపలోనికి ఎత్తి దూరంగా పడేసేది. ఇది అంతా గమనిస్తున్న వెంకటేశ్వర స్వామి ఒక బాలుని రూపంలో అక్కడికి వెళ్ళి చెరువు తవ్వటానికి మీకు నేను సహాయం చేస్తాను అని అడిగారు. కానీ అనంత్ అల్వార్ దానికి అంగీకరించలేదు. అయినా కూడా అనంత్ అల్వార్ భార్య తన భర్తకు తెలియకుండా మట్టిని తీసి ఇస్తుంటే ఆ పిల్లవాడు ఆ గంపను తీసుకుని దూరంగా పడేసి వచ్చేవాడు. ఇదంతా గమనిస్తున్న అనంత్ అల్వార్ ఎంతో కోపంతో ఆ పిల్లవాడిపైకి గడ్డపారను విసిరేశాడు. ఆ గడ్డపార పిల్లాడి గడ్డానికి తగలడంతో ఆ పిల్లాడు ఆనంద నిలయంలోనికి వెళ్ళి మాయమైపోతాడు. ఆ తర్వాత శ్రీవారి గడ్డం నుండి రక్తం రావడం అనంత్ అల్వార్ గమనించాడు. తన తప్పు తెలుసుకుని తనను క్షమించమంటూ స్వామివారిని వేడుకున్నాడు. గాయం వల్ల కలిగే బాధ నుండి ఉపశమనం కోసం స్వామివారి గడ్డానికి తగిలిన గాయంపై చందనం రాసి అలాగే పచ్చకర్పూరాన్ని అద్దేవారు. అలా అప్పటి నుండి స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రుషిక క్రియేషన్స్. థ్యాంక్ యూ.